మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అదేనండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము దేవాలయాలకు సంబంధించినటువంటి 231 ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాలేషన్ కోసం, అంటే సోలార్ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఆ యొక్క సోలార్ ప్యానెల్ అమర్చడానికి 231 ఎకరాల భూమిని, అది కూడా హిందూ దేవాలయాల భూమిని కొంతమంది వ్యక్తులకు వేలంపాట ద్వారా అప్పచెప్పబోతా ఉన్నారు. మిత్రులారా, నాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇది సెక్యులర్ దేశం అని హిందువుల దగ్గర తీయని మాటలు చెబుతూ మైనార్టీ యొక్క భూములను రక్షిస్తూ హిందువుల యొక్క భూములను భక్షిస్తూ సనాతన ధర్మాన్ని సంస్కృతిని నాశనం చేయడానికి వీళ్ళు కంకణబద్దులై ఈరోజు ప్రభుత్వాలు ఏలుతా ఉన్నారు. హిందూ దేవాలయాల భూములు 231 ఎకరాలు మీరు ఆ రకంగా ఇవ్వడానికి మీకు ఏ రకమైన అధికారం ఉంది? ఎవరైనా దేవాలయానికి కొంత భూములు ఇచ్చారంటే వారి యొక్క స్వార్జితం కష్టార్థము ఆ యొక్క భూమిని దేవాలయానికి ఇచ్చారంటే ఆ దేవాలయ అభివృద్ధి కోసం మాత్రమే, ఆ యొక్క ధర్మాన్ని రక్షించడం కోసమే ఆ యొక్క భూమిని వాడాల్సి ఉంటుంది. అది మరి ఎండోమెంట్ చట్టం కూడా అదే చెబుతా ఉంది. అంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఇక దేవాలయ భూములు తీసుకోవడానికి కానీ అమ్మడానికి కానీ మీ ఇష్టానుసారంగా చేయడానికి కూడా అవకాశం లేకుండా 2015లోనే ఇక చట్టం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో కూడా దేవాలయ భూములు ఎవరికి ఇష్టానుసారంగా వారు ఆక్రమించుకొని కబ్జా చేసుకొని పట్టాలు మార్చుకొని అమ్ముకుంటా ఉంటే ఈ యొక్క చట్టాన్ని 2015లో చేయడం జరిగింది. ఇక విషయానికి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఆ యొక్క 230 ఎకరాల భూమిని అప్పచెప్పబోతా ఉందో, అయ్యా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గతంలో దేవాలయాల భూములు వేలాది ఎకరాల భూములు అన్యక్రాంతమయ్యాయి. ఆ యొక్క భూములు రక్షించడంలో మీ యొక్క ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. వాటి మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎండోమెంట్ ఆఫీసులో లక్షలాది రూపాయలు తీసుకొని హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని నిద్రపోతా ఉన్నారు. మొద్దు నిద్ర నటిస్తున్నారు తప్ప ఎవరికి కూడా చీమ కుట్టినంత కూడా చెల్లం లేకుండా పోతా ఉంది. ఎందుకంటే ఇటీవల హిందూ సంఘాలు ఎన్నో వేల ఎకరాల భూములను బయటికి తీసుకొచ్చి, కోర్టు ద్వారా బయటికి తీసుకొచ్చి, ఆర్డర్లు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాక భూమిని స్వాధీనం చేసుకోండి అంటే మరి ఎందుకు జంకుతా ఉన్నారు? ఎందుకు ఆ పని చేయలేకపోతా ఉన్నారు? ఎవరి కోసం మీరు ఈ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తా ఉన్నారు? మీ బాధ్యత కాదా? ఈరోజు ఏదైతే దేవాలయాల భూములు అవన్నీ కూడా హిందువుల యొక్క ఆస్తులు. వాటిని రక్షించడానికి మీకు లక్షల జీతాలు ఇచ్చి అక్కడ మిమ్మల్ని పెట్టుకుంటే మీరు కాపలాగా ఉండాల్సింది పోయి వాటిని రక్షించాల్సింది పోయి భక్షిస్తూ ఉన్నారు. మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటా ఉన్నారు. కబ్జాలు పెడతా ఉంటే కళ్ళతో చూస్తూ వాటి మీద చర్యలు తీసుకోలేటువంటి పరిస్థితిలో మీ యొక్క దేవాదాయ శాఖ ఉంది. మరి గతంలో సీతారాంపూర్ దగ్గర 1400 ఎకరాల భూమిని ఇండస్ట్రీలకు ఒప్పజెప్పారు. ఏం హక్కు ఉందని, ఏ అధికారం ఉందని చెప్పేసి ఈ దేవాలయాల భూముల మీద పడ్డారు మీరు. ఎందుకు మీరు వక్ఫ్ బోర్డు యొక్క భూముల జోలికి ఎందుకు వెళ్ళట్లేరు? వారికి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా భూములు ఆధారాలు పత్తలేని పరిస్థితి. కానీ హిందూ దేవాలయాలకు వచ్చిన ప్రతి ఒక్క భూమి, ప్రతి ఒక్క గుంట భూమి కూడా మరి ఎవరో ఒక భక్తుడు ఆ యొక్క దేవాలయ సంక్షేమం కోసము, ఆ ధర్మం బతకడం కోసం ఇచ్చినటువంటి భూమి ఎలాంటి ప్రయోజనం వాడుతూ ఉన్నారు? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. ఈ ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ, ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గర కానీ మీ అడిగే ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉందా? ఇది సెక్యులర్ దేశం అని చెప్తా ఉన్నారు. కేవలం సెక్యులరిజం పేరుతోటి హిందువులకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మరి హిందువుల యొక్క ఆలయాలను మీ యొక్క కబంధస్థాల్లో పెట్టుకొని అక్కడ చూసినటువంటి ఆదాయాన్ని ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకొని వాటిని ఆ యొక్క దేవాలయాలకు వాడకుండా మీ ఇష్టానుసారంగా పథకాలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, ఇక దేవాలయాల సొమ్ములు హిందువులు అయితే భక్తులు కానుకలుగా దేవాలయ అభివృద్ధి కోసం వచ్చే కానుకలు, ఆ డబ్బులన్నీ కూడా లక్షలాది కోట్లాది రూపాయలు మీరు తీసుకెళ్తా ఉన్నారు. అవి ఎవరి ఖర్చు పెడతా ఉన్నారు? ఆ భక్తులు కానుకలు దేనికి ఇస్తా ఉన్నారు? ఆలయ అభివృద్ధి కోసం కాదా? ఆ ధర్మాన్ని సంస్కృతి రక్షించడం కోసం కాదా? కానీ మీరు అక్కడ మీ పాలకవర్గ కమిటీలు పెట్టుకొని మీరు పెత్తనం చెలాయిస్తూ ఆలయాలను మీ యొక్క రాజకీయ
కేంద్రాలకు అడ్డాలుగా మార్చుకుంటూ ఈరోజు అక్కడ సొమ్ముని కొల్లగొడతా ఉన్నారు, దోచుకెళ్తా ఉన్నారు. ఆ సొమ్ముని ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు, ఎందుకోసం వాడుతా ఉన్నారు? దీనికి సమాధానం ఉందా? ఎందుకు ఈరోజు దేవాలయాలు మాత్రమే, హిందువులకు ఆలయాలు, భూములు మాత్రమే మీ యొక్క ఆధీనంలో పెట్టుకున్నారు? ఇది సెక్యులర్ దేశం అన్నప్పుడు మిగతా మతాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, వారి యొక్క భూములు, మందిరాలు కూడా మీ యొక్క ఆధీనంలో ఉండాలి కదా. మరి ఎందుకు ఇది సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు కేవలం హిందువుల మీద మీ యొక్క పెత్తనం చేస్తా ఉన్నారు? ఏ ఆలయానికి ఏ ఊర్లో ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి, ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి, ఆ భూములు మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎవరికి లీజుకి ఇచ్చారు, ఎక్కడ కబ్జా పెట్టారు, ఎవరు వెంచర్లు చేసుకోండి, ఎవడు అమ్ముకున్నాడు, ఇవన్నీ కూడా మీ దగ్గర ఎలాంటి లెక్కలు కూడా లేవు. ఎందుకంటే వాటి విషయంలో మీ యొక్క ధోరణి ఆ విధంగా ఉంది. ఏమైతే మాకేంటి అని ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప వాటి విషయంలో మీరు సిన్సియర్గా వాటిని రక్షించే పరిస్థితి మీ దగ్గర లేదు. అందుకే మేము ఈరోజు 231 ఎకరాల భూమి అయితే ఇస్తామో దాన్ని మేము రాష్ట్రీయ శివసేన కావచ్చు, ఇతర హిందూ సంఘాలు కావచ్చు, కోట్లాది మంది హిందూ ప్రజలు కావచ్చు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. రాష్ట్రీయ శివసేనతో పాటు ఇతర హిందూ సంఘాలు, అదేవిధంగా హిందూ కార్యకర్తలతో కలిసి వెళ్ళి ఈరోజు హైదరాబాదు జిల్లా కలెక్టరేట్ కూడా ఆయన ద్వారా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి, అదేవిధంగా గవర్నర్ గారికి కూడా ఏదైతే ఈ 231 ఎకరాల భూమిని ఈ రకంగా అప్పచెప్తా ఉన్నో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ కలెక్టర్ గారి ద్వారా వారికి పంపించడం జరిగింది. అందుకే మా రాష్ట్రీయ శివసేన కావచ్చు, ఇతర హిందూ సంఘాలు కావచ్చు, కోట్లాది మంది హిందూ ప్రజలు కావచ్చు, మీరు ఏదైతే 230 ఎకరాల భూమిని యొక్క సోలార్ వారికి మరి ఆ రకంగా అప్పచెప్తామో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో దేవాలయ భూములు అయితే కబ్జా గురి అయినాయో, మరి ఎవరైతే ఆక్రమించుకున్నారో, అన్యక్రాంతమైనాయో వాటి విషయంలో ఫస్ట్ ఒకసారి సర్వే చేపట్టి విచారణ చేసి పూర్తి స్థాయిలో పారదర్శకంగా వివరాలు బయట పెట్టండి. ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించండి. ఎందుకు ఈరోజు హిందువులపై విషం జిమ్ముతా ఉన్నారు, వివక్ష చూపుతా ఉన్నారు? హిందువుల భూమి మీకు లెక్క లేదా? హిందువుల దేవాలయాల నుంచి ఆదాయం మీకు కావాలి, కానీ హిందువుల దేవాలయం నుంచి ఆదాయం తీసుకుపోయి మీరు ఏం చేస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా చారిత్రాత్మక ప్రాచీనమైన దేవాలయాలు జీర్ణోద్ధరణకు గురైపోయి, అంటే చాలా దయనీయమైన స్థితిలో దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఎందుకు మీరు పునరుద్ధరించట్లేదు? ఎందుకంటే మీ సొమ్ములు ఏం పెట్టమంటే మా ఆలయాల నుంచి డబ్బులు, మా ఆలయాల నుంచి డబ్బులు మాత్రమే ఆ యొక్క ఆలయాల అభివృద్ధి కోసం, మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేయడం కోసము వాడిని చెప్తా ఉన్నాను. ఎందుకు ఈరోజు ఇన్ని ఆలయాలు కూడా దిక్కు తోసని దయనీయ స్థితిలో ఈరోజు నిలబడి ఉన్నాయి? మా ఆలయాలకు డబ్బులు లేకనా కాదు, ఆ డబ్బులు తీసుకుపోయి మీరు మరి వాడాల్సిన చోట దేవాలయాలకు వాడకుండా, వాటి అభివృద్ధికి వాడకుండా, హిందువుల యొక్క సంక్షేమానికి వాడకుండా ఈరోజు స్వార్థపూరితంగా యొక్క డబ్బులు విచ్చలవిడిగా మీ ఇష్టానుసారంగా మరి మీ యొక్క ప్రభుత్వ ప్రయోజనాలకు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి జరగడానికి వీలని చెప్పి ఈరోజు కోట్లాది హిందూ సమాజం కూడా సంఘటితమై మరి గలం విప్పి గర్జిస్తూ ఉంది. దయచేసి ఈ యొక్క హిందూ సమాజం కూడా ఇలాంటి దుర్మార్గులపైన జాగ్రత్త కావాలి. అందుకే మీ యొక్క అక్రమాలు, అవినీతి ఇవన్నీ చూసి కూడా హిందూ సంఘాలు కావచ్చు, కోట్లాది మంది హిందువులు కావచ్చు పూర్తిగా ఈరోజు ఏదైతే దేవాలయాలు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, ఏవైతే మీ యొక్క కబంధస్తాలు ఉన్నో వాటిని విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. సనాతన హిందూ ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేసి దేవాలయాల నుంచి వచ్చిన నిధులు కూడా దేవాలయాలకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మా దేవాలయాల మీద మాకు హక్కు లేకుండా పోతా ఉంది. మా దేవాలయాలు మేము దర్శనం చేసుకోవాలంటే వేలాది రూపాయలు జేబులు వేసుకుని వెళ్లాల్సి వస్తుంది. మా దేవాలయాలు కనీసము చెప్పులు విడిద్దామన్నా కానీ అక్కడ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా మరి భక్తులు ఏదైతే తన కోరిక మేరకు ఆ స్వామికి కోరి ఈ రకంగా నీ దేవాలయ అభివృద్ధికి కానుక వేస్తున్న స్వామి అని చెప్పేసి ఆ ఉండులేసిన కానుక ఆ దేవుని చెందకుండా ఎవరికో చెందుతా ఉంది. ఎందుకంటే గతంలో మీరు దేవాలయాల విషయంలో, భూముల విషయం చేసినటువంటి అక్రమాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, వాటి పట్ల మీ యొక్క నిబద్ధత కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకరంగా ఉన్నాయి, అనుమానాస్పదంగా ఉన్నాయి. కారణం చేతనే ఈరోజు హిందూ సమాజం అంతా మీ మీద నమ్మకం కోల్పోయి ఈ రకమైనటువంటి ఉద్యమానికి సిద్ధమవుతా ఉంది. హిందూ సమాజం ఇప్పటికైనా జాగృతంగా అండి. ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వచ్చి ఐకమత్యంగా పోరాడి మన యొక్క ఆలయ భూములు, మన పెద్దలు మన ఆలయాలకు ఇచ్చినటువంటి
భూములు, ఎందుకంటే వాటి మీద మనకు హక్కు ఉంటుంది, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మిత్రులారా, ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ ఆలయాలు ఏవైతే ఉన్నవి హిందువులు కట్టుకున్న ఆలయాలు, ఆ ఆలయాలు కూడా మనం వేసినటువంటి కానుకలతోటి, భక్తుల కానుకతోటి కూడా మన ఆలయాలు మనం నడిపించుకుంటా ఉన్నాం. కానీ ఆ ఆలయంలో ఖర్చు పెట్టేటువంటి వీళ్ళు లక్షలు కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా ఖర్చు పెడతా ఉంటారు. మరి ఆ డబ్బులు ఎంత వచ్చినాయి, ఎన్ని ఖర్చు అయినాయి, దేనికి వాడుకున్నారు, కనీసం లెక్కలు చెప్పమంటే కూడా వీరు లెక్కలు చెప్పడానికి ససేమిర ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు సమాచార హక్కు చట్టం కింద, ఎందుకంటే అది పబ్లిక్ ప్రాపర్టీ, మీకు ప్రభుత్వం యొక్క ఇది కాదు కదా. మా సొమ్ములతో ఆలయాల్లో మేము లెక్కలు అడిగితే, సమాచార హక్కు చట్టం కింద అడిగితే మాకు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి మీరు సాగు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. ఎందుకంటే దేవాలయాల్లో లెక్కలు అడిగితే మీ యొక్క భాగవతం బయటపడుతుంది. మీరు ఇష్టానుసారంగా మీ యొక్క స్వార్థానికి ఎలా వాడుకున్నారు విషయాలు బయటకు వస్తాయన్న కారణంతో ఈరోజు ఏ ఒక్క దేవాలయంలో కూడా లెక్కల వివరణ సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ పట్ల కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే హిందువుల ఆలయాలు, హిందువుల సొమ్ములు, కానీ హిందువులు అడిగితే మనం చెప్పడానికి వీల్లేదంటా ఉన్నారు. ఈ విషయంలో కూడా హిందూ సమాజం కూడా కోర్టుకు వెళ్ళి దీనిపైన కూడా ఖచ్చితంగా పోరాడుతుంది. ఎందుకంటే మా ఆలయంలో మా దేవునికి మేమిచ్చిన డబ్బులు మరి ఎవరు ఏం చేస్తా ఉన్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎలా వాడుతా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత, హక్కు మాకు లేదా? ఎందుకు ఈరోజు మా యొక్క హక్కును కూడా ఈ ప్రభుత్వాలు కాలు రాస్తా ఉన్నాయి? దీని పట్ల కూడా హిందూ సమాజం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఆలయాలను, మన ఆలయాల భూములను ప్రతి ఒక్కదాన్ని కాపాడుకుందాం. ఆలయాలను చూసేటి ప్రతి ఒక్క సొమ్మును కూడా మళ్ళీ హిందూ ఆలయాలకు, మరి జీర్ణోద్ధరణ స్థితిలో ఉన్నటువంటి ఆలయాలకు ఖచ్చితంగా వాటిని ఖర్చు చేసి ఇక ఆలయాలను మళ్ళీ పునరుద్ధరణ చేసుకునే విధంగా మనకు ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.